మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని లక్ష్మీ భవన్ కాలనీకి చెందిన అడపు సాయి కృష్ణ శైలజ అనే అమ్మాయి ఫేస్బుక్ ద్వారా పరిచయం కాగా ఆ పరిచయం ప్రేమగా మారి 4 సంవత్సరాల క్రితం వివాహం చేసుకుని రామగుండంలో భార్యాభర్తలు నివాసం ఉంటూ సాయి కృష్ణ తల్లిదండ్రులకు చెప్పకపోగా ఎన్నిసార్లు తన భార్య చెప్పమన్నా కూడా మాట దాటేసి గత 3 నెలల నుండి మా ఇంట్లో మన వివాహం ఒప్పుకోవడం లేదు, కులం వేరు, ఎస్సీ వర్గానికి చెందిన ఆ అమ్మాయివి కాబట్టి మా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు అని చెప్పడంతో తన భార్య అయిన శైలజ మందమరికి చెందిన సాయికృష్ణ నివాసం ఎదుట నాకు న్యాయం జరిపించాలంటూ బాధితురాలు తన ఆందోళన వ్యక్తపరిచారు. అలాగే మందమరికి చెందినటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా ఆడపు సాయికృష్ణ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అమ్మాయి వచ్చి తెలుసుకుని చల్లగా జాగ్రత్తగా అని చెప్పాడు. మీరు ఎక్కడ ఉంటాను అనుకున్న కానీ చివరే ఎగ్జిక్యూట్ ఎక్కడ ఉంటుంది. 1.5 year అయినాక నన్ను పెళ్లి చేసుకున్నాక మొన్న డిసెంబర్ 31 కూడా వచ్చిన ఇంటికి వచ్చినాక ఇక మరి ఏమైందో ఏమో తీసుకెళ్తా 1.5 year నుంచి అంటుండు. ఇంట్లో చెప్తా తీసుకెళ్తా అని అసలు క్షమించా నిన్ను అని అంటే నేను అస్సలు చెప్పలేదు. ఆయన చెప్తాడు అని అనుకున్నా. ఏమైనా ఇంట్లో తెలిసినాక మా అమ్మ నాన్నకు నచ్చుతారేమో పద్మశాలి అట్లా నాకు ఫేస్బుక్లో పరిచయం అయినాక అప్పుడు మామూలుగా మాట్లాడుతున్న తర్వాత రిలేటివ్స్ అని తెలిసినాక ఏమైంది మా ఆయన చనిపోయినాక ఇద్దరు కంటిన్యూ అయింది. లవ్ ప్రపోజల్ తీసుకొస్తే సరే పెళ్లి చేసుకున్నాం. ఇద్దరమే చేసుకున్నాం పెళ్లి ఇంట్లోనే చేసుకున్నాం. ఆ చెల్ల వాళ్ళ మరుగుంది ఫొటోస్ అన్నీ ఉంది. ఇప్పుడు ఏమంటే నాకు అవసరం లేదు. ఆయనకంటే 20 లక్షలు వచ్చింది. 5,000 లక్షలు కూడా ఇస్తాను కాబట్టి ఇంకా 10 లక్షలు ఎక్స్ట్రా అడిగేసరికి మీరు మా డాడీ వాళ్ళు అన్నారు కానీ ఇస్తాను మాకు తీసుకొని ఉండమని చెప్పాను అన్న. ఇప్పుడు ఏమంటాను, నువ్వు కేసు పెట్టినావు, నాకు ఈ పద్ధతి నచ్చలేదు, నువ్వు నాకు అవసరం లేదు. మా ఇద్దరం గొడవ అయింది కూడా ఏం లేదు. ఆల్రెడీ తెలిసినాక మాట్లాడదామని రమ్మన్నారు డాడీ వాళ్ళు. రమ్మంటే డిలే చేసుకుంటూ వచ్చేసరికి మాకు డౌట్ వచ్చి మేము పోలీస్ స్టేషన్ పిలిపించినాక ఆడ ఏమంటుండు అని బలవంతంగా మేడం మీద కత్తి పెట్టి బలవంతంగా భయపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నది. ఇష్టం లేకుండా సంసారం చేసిన నేను ఇష్టంతో సంసారం చేయలేదు. నాకు ఈ వద్దంటే వద్దు, సామాన్య వస్తా కానీ నాకు ఈ వద్దు అని అంటాను. ఇప్పుడు సంబంధాలు చూస్తారని ఆల్రెడీ కేసు ఫైల్ చేసిన ఇక్కడ చేయలేదు. ఇక్కడ రామున్నా ఆల్రెడీ కోర్టు కేసు వేసిన కాబట్టి సంబంధాలు చూస్తారు. నువ్వు చెప్పిన అన్ని కరెక్ట్ అయితే ఆయన ఓకే అమ్మా, నేను చెప్పేది నువ్వు చెప్తే ఓకే. నీకు సమస్య, నీకు ప్రాబ్లం వచ్చింది, నువ్వు ఇక్కడికి వచ్చినట్టు. మా ఆయన పేరు అడపు సాయికృష్ణ. ఆయన కేకే ఫైన్లో సింగరేజ్ జాబ్ చేస్తారు. మాకు ఆయనకు పరిచయం అయ్యి ఎఫ్బీలో పరిచయం అయినాక వాళ్ళు మాకు రిలేటివ్స్ అని తెలిసి తర్వాత లవ్ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకొని ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదని చెప్పి నన్ను వద్దంటున్నాడు. మళ్ళీ ఇంకా 10 లక్షలు ఎక్స్ట్రా అడిగాడు. ఆయన కూడా ఇస్తా అని చెప్పాను. ఇప్పుడు ఎస్సీ కులం తక్కువ అని చెప్పేసి నన్ను వద్దని అంటున్నాడు. ఇక్కడికి వచ్చి కూడా వారం రోజులు ఉన్నాక వాళ్ళకి నచ్చలేదని చెప్పి వాళ్ళ అమ్మలకు నచ్చలేదని చెప్పి నన్ను రిజెక్ట్ చేసిండు. వాడు 3 నెలల నుంచి నన్ను ఫోన్ బ్లాక్లో పెట్టి రెస్పాండ్ అవ్వట్లేదు. కాకపోయేసరికి వాళ్ళ పెళ్లి సంబంధాలు చూస్తారని చెప్పి ఆయనకి తెలుసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాను. నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాను. పద్ధతి నచ్చట్లేదు, నాకు నువ్వు అవసరం లేదు, నేను తీసుకొచ్చుకోను అనేసి మాట్లాడుతున్నాను. మీకు ఎన్ని సంవత్సరాలు పరిచయం? నాకు పరిచయం అయ్యి 4 సంవత్సరాలు పరిచయం. 4 years అవుతుంది. 4 years అవుతుంది. మీ అమ్మగారి ఇంటి పేరు ఏం పేరు? జమ్మూరి. అయ్యో వాళ్ళ ఇంట్లో ఇద్దరికి మా అమ్మ నాన్నకి నచ్చుతలేరు. నేను ఏం చేయమంటావు, సావమంటావా నన్ను? రికార్డింగ్ కూడా నా దగ్గర ఎవిడెన్స్ కూడా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. పెళ్లి వీడియోస్ ఈ చాట్ కూడా ఉంది నా దగ్గర. వాట్సాప్ చాట్ కూడా ఉంది.
వాట్సాప్ చాట్ కూడా ఉంది నా దగ్గర. పెళ్లి వీడియోస్, పెళ్లి ఫొటోస్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను నేను, నాకు బలవంతంగా పెళ్లి చేసుకున్నాను నువ్వు, ఇష్టం లేకుండా సంసారం చేసినా అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాను.